సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. సో గిరిబాబు గారు, ఇప్పుడు ధనవంతులు అనే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, డబ్బు పట్ల వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా వెల్త్ క్రియేషన్ పట్ల వాళ్ళ విజన్ అనేది ఎలా ఉంటుంది అసలు? యా, యాక్చువల్గా చాలామంది ఒక 95% ఆఫ్ పీపుల్ మనం చూస్తుంటాం ఈ రోజుల్లో. వాళ్లకు నేను సంపాదిస్తున్నాను, నేను సేవ్ చేసుకోవాలి, రేపటి కోసం ప్లాన్ చేసుకోవాలి, నా ఒక లైఫ్ ఫినాన్షియల్ లైఫ్ పర్టికులర్లీ ఇలా ఉండాలి అని ప్లానింగ్ 95% పీపుల్ ఉండదు. అండ్ రీసెంట్గా ఒక రిటైర్డ్ ఎస్పీ నా దగ్గరికి వచ్చాడు. అతను లా అండ్ ఆర్డర్లో ఉండేవాడు కాదు, లూప్ లైన్ ఉండేవాడు. శాలరీ అరౌండ్ 2.5 lakh ప్లస్ ఉంది. ఆయన రిటైర్ అయ్యి అప్పటికి 3 months అవుతుంది నా దగ్గరికి వచ్చేప్పటికి. సో అతనితో మాట్లాడిన తర్వాత నాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయాయి. అతను ఏం చెప్తున్నాడంటే, లాస్ట్ 30 years సర్వీస్ డిపార్ట్మెంట్కి నేను ప్రజలకి సేవ చేస్తూ వచ్చాను. ఈ 30 yearsలో మా సిస్టర్స్ని పెళ్లి చేసి సెటిల్ చేశాను. 3 పిల్లలు, 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసేసాను. ఓన్లీ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి పెళ్లి చేయాలి, ఇంకా సెటిల్ అవ్వలేదు కెరియర్లో, చేసేస్తాను. ఇదంతా జరిగిపోయింది. ఒక ఇల్లు కట్టాను ఈఎంఐ తోటి, అది ఇంకా పూర్తి అవ్వలేదు. ఇక తీరా నేను 30 సంవత్సరాలతో వెనక్కి తిరిగి చూస్తే 30 years అయిపోయింది, రిటైర్ అయిపోయాను. 3 నెలల నుంచి నాకు శాలరీ రావట్లేదు. బికాస్ నేను రిటైర్ అయ్యానని అప్పుడు అర్థమవుతుంది నాకు కేవలం పెన్షన్ వస్తుంది, అది కూడా లెస్ దెన్ హాఫ్ ఆఫ్ మై శాలరీ. అండ్ నేను రిటైర్ అయితే నాకు పెద్ద మొత్తం ఒకటి వస్తుంది, కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నాకు ఇవ్వలేదు. ఇంకా టైం పడుతుంది. అది 6 months పడుతుందో 1 year పడుతుందో తెలియదు. కానీ నాకు ఇక్కడ చాలా ఖర్చులు అలాగే ఉన్నాయి. మా అబ్బాయి పెళ్లి చేయలేదు ఇంకా, నేను వాటికి డ్రీమ్ హోమ్ కావాలన్నాడు, నేను హెల్ప్ చేస్తాను, అది కాలేదు. ఇల్లు ఏదో అప్పట్లో తీసుకొని కొంచెం కట్టాను, సరిపోవట్లేదు. అది ఇప్పుడు అబ్బాయి పెళ్ళి సరిపోదు, కొంచెం పెద్ద ఇంటికి వెళ్దామన్నా ఏం చేయాలన్నా నా దగ్గర రూపాయి చేతులు లేదు. నేను ఇదివరకు దాకా 30 సంవత్సరాల పాటు ఫస్ట్ తరగతి టింగమైన శాలరీ పడేది. ఆ శాలరీ తోటి నేను నా ఖర్చులన్నీ అయిపించేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు సడన్గా నేను 30 సంవత్సరాల తర్వాత నా ఆదాయం కాస్త హాఫ్ అయిపోయింది, నేను రిటైర్ అయిపోయాను, చేతిలో డబ్బులు లేదు. ఏంటి పరిస్థితి? అందరిది ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్. ఇలా కాకుండా రివర్స్ సైడ్ ఆఫ్ ది కాయిన్ లాగా ఉండాలంటే మన మైండ్ సెట్ వేరుగా ఉండాలి. మీరు అడిగారు కదా ఇప్పుడు ధనవంతులు, రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందని. వాళ్లకు అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం ఫస్ట్ చూస్తే డిసిప్లైన్. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని ఒక సేయింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ మనం ఏదైతే కావాలనుకున్నామో మన శాలరీ రాగానే ఆటోమేటిక్గా శాలరీ డే నాడు కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవాలి డిసిప్లైన్గా. అది పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఆ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనేది ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక కార్పస్ అనేది బిల్డ్ అవుతూనే ఉంటుంది, ఇన్బిల్ట్గా తెలియకుండా. రెండోది ఏంటంటే, మీరు ఈ సేవింగ్ అనేది ప్రయారిటీ ఉండాలి, నాట్ విత్ ద లెఫ్ట్ ఓవర్. నాకు మిగిలితే సేవ్ చేస్తా. నేను మామూలుగా కొన్ని ఐఐపీస్ చేస్తుంటా, ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాం సహజంగా. మీ ఖర్చులు ఎంత, అప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నాయి, రేపు ఎంత ఉంటే అడుగుతుంటే ఎడ మిగులుతున్నాయండి, సరిపోవట్లేదు, వచ్చే శాలరీస్ ఆడికాడికి సరిపోతున్నాయి. మీరు ఎవరైనా ఒక ఎంప్లాయీని నీకు సరిపడ శాలరీ వస్తుంది అడగండి, చెప్తారు ఎవరైనా? లేదు సార్, ఫస్ట్ వారం 10 రోజులకి అయిపోతున్నాయి, లేదా 15 daysకి అయిపోతున్నాయి, మళ్ళీ ఎప్పుడెప్పుడు 1వ తారీఖు వస్తుంది. సో ఎవరికి సరిపడ రావు అంటే నువ్వు నీ యొక్క ఖర్చులకి ప్రయారిటీ ఇస్తున్నావని అర్థం, అంతే. నీ ప్రయారిటీ అనేది కనుక ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలి అంటే డెఫినెట్లీ అడ్జస్ట్ చేసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. నాకు వచ్చే డబ్బులు సరిపోవట్లేదు, ఖర్చులు బాగున్నాయి అంటే నో. రేపొద్దున నువ్వు రిచ్ కాలేవు, రిటైర్ కాలేవు, ప్రాపర్గా ఫైనాన్స్ ఇండిపెండెన్స్ ఉండదు. 55-60 తర్వాత నీకు మంత్లీ ఇన్కమ్ కావాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఒకటి మన ఆలోచించండి, ఇన్కమ్ వచ్చినప్పుడే ఈ పరిస్థితి ఇలా ఉంటే రేపొద్దున రానప్పుడు, ఇన్కమ్ రానప్పుడు మనము రిజర్వాయర్స్ ఎందుకు కడతారు? వర్షాకాలంలో నీళ్ళు వచ్చినప్పుడు అక్కడ డ్యామ్ కట్టి స్టోర్ చేసుకుంటే ఎండాకాలంలో ఉపయోగపడుతుంది, బ్యాకప్ కోసం. ఇది ఎప్పటి నుంచి ఉన్న కాన్సెప్ట్. మరి మనం కూడా అలా చేయాలి కదా ఫైనాన్షియల్గా. కనుక నాకు ప్రయారిటీ ఏంటి? ఇన్వెస్ట్మెంట్, సేవింగ్ ఫర్ టుమారో ఫ్యూచర్. అది లేనప్పుడు ప్రయారిటీ లేనట్టే. ప్రయారిటీ లేకపోతే మీకు వెల్త్ క్రియేట్ కాదు. సో ధనవంతులకి అయిన వాళ్లకు కాని వాళ్లకు తేడా ఇదే. వాట్ యు ప్రయారిటైజ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత కన్సిస్టెన్సీ. ఈ ఏంటంటే మనం January 1st రాగానే కొన్ని రిజల్యూషన్ రాసుకుంటాం. January 1st పొద్దునే లేవాలి, జిమ్ వెళ్ళాలి, జరిగే పనులు కాదు. ఇలాగే రాస్తారు. ఇలాగే ఈ ఇయర్ నుంచి January 1st నుంచి సేవింగ్ స్టార్ట్ చేస్తా అని ఆరంభ సూరత్ తీసుకోవాలి, ఇలాంటివి ఉంటాయి, స్టార్ట్ చేసేస్తారు.
బట్ నో కన్సిస్టెన్సీ. ఫిబ్రవరి కాగానే వెనకడికి యథా రాజదా ప్రజా సో ఆ కన్సిస్టెన్సీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వెల్త్ క్రియేట్ కాదు, వాళ్ళు ధనవంతులుగా రూపాంతరం చెందలేరు. కనుక నేను ప్రయారిటీ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ కన్సిస్టెన్సీ లేకపోతే ఇప్పుడు మామూలుగా ఒక 10 దెబ్బలు కొడితే రాయి పలుకుతుంది, కానీ 10 దెబ్బల్లో 10వ దెబ్బకు పగిలినా 9 దెబ్బలు వృధా పోవు. ఆ 9 దెబ్బలు పడితేనే 10వ దెబ్బకు పగులుతుంది అది రాయి. కనుక కన్సిస్టెంట్గా డ్రాప్ బై డ్రాప్ చేస్తూ పోతే డ్రాప్స్ బికమ్స్ బిగ్ బిగ్ ఓషన్స్. సిప్ బై సిప్ స్టెప్ బై స్టెప్ డ్రాప్ బై డ్రాప్ క్రియేట్స్ వెల్త్. సో అలా అయితేనే మనం ధనవంతులుగా రూపాంతరం చెందగలం. ఓకే, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఒక షేప్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి మనం. ఏం షేప్ అది? నేను 50 years వచ్చిన తర్వాత ఎలా ఉంటాను, ఎలా ఉండాలి, ఫైనాన్షియల్గా చెప్తున్నాను నేను, ఫిజికల్గా కాదు. ఎలా ఉండాలి, ఎలా ఉంటాను అంటే డ్రీమ్. సో నేను ఎలా ఉండాలి, ఎలా ఉంటాను, డ్రీమ్ డిజైన్ పెట్టుకొని ఆ ప్రకారంగా నేను నా 50 years పలానా కార్ డ్రైవ్ చేస్తా, 50 years లోపల ఇన్ని కంట్రీస్ నేను తిరిగేస్తాను. నాకు ఒక క్లయింట్ వచ్చాడు నా దగ్గరికి, అతని డ్రీమ్ 100 దేశాలు తిరగాలి. 40 అయిపోయాయి, ఇప్పటికి ఏజ్ ఆల్రెడీ 60 క్రాస్ అయింది. సో నేను ఇంకా నాకు 10 years వరకు నాకు ఓపిక ఉంది, తిరుగుతాను. ఇంకా 60 కంట్రీస్ తిరగాలి, దానికి గల కార్పస్ కావాలి. నా దగ్గర ఆల్రెడీ ఇంత డబ్బులు ఉన్నాయి, నేను ఇన్వెస్ట్ చేస్తాను. మంత్ ఇన్కమ్ తీసుకొని నెలకు ఒక కంట్రీ చొప్పున లేదా 2 నెలలకు ఒక కంట్రీ చొప్పున, సంవత్సరానికి నేను కనీసం 4 కంట్రీస్ తిరిగితే 10 yearsలో నేను సంవత్సరానికి 6 తిరిగితే 10 ఏళ్లలో 60 కంట్రీస్ తిరగాలి. సంవత్సరానికి 6 అంటే అట్లీస్ట్ 2 నెలలకు ఒక కంట్రీ వెళ్ళాలి. దీనికి అలా డబ్బులు కావాలి. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ డ్రీమ్ అండ్ ప్లానింగ్. ఇప్పటికే 40 తిరిగేశాడు, 2 కొడుకుని సెటిల్ చేశాడు. ఇది ప్లానింగ్ అంటే. ఒకరిని చెప్పాలంటే అతను ఫిల్తీ రిచ్ అని చెప్పాలి. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఒక విజన్ అంటే విజన్ అంటే అదే. అట్లా చేస్తూ వెళ్ళాలి. ఇలా చేస్తూ వెళ్ళినప్పుడు మనము ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం లెర్న్ యువర్ సెల్ఫ్, రీడ్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా నెలకు ఒక కంటెంటో కాన్సెప్టో నేర్చుకుంటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్ ఆల్సో. కొన్ని కోర్సెస్ అటెండ్ అవ్వాలి. ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓవర్ నైట్ డ్రీమ్ అవ్వదు, ఓవర్ నైట్ మనం ఫుల్ఫిల్ అవ్వలేం. దానికి గల ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి అని చేస్తూ మారుతున్న ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులు, ఎకానమీ, ఇవన్నీ అర్థం చేసుకుంటూ రీడ్ యువర్ సెల్ఫ్, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, స్పెండ్ యువర్ సెల్ఫ్. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. దట్స్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎవర్. ఇలా మనము ఎక్విప్ చేసుకొని ఫుల్ ఫెడ్జ్గా తయారవ్వాలి. అందుకే అందరు ధనవంతులు కాలేరు అని చెప్పాను మొదట్లో నేను. అలా ధనవంతులైన వాళ్ళు చాలా మందికి ఈ లక్షణాలు ఉంటాయి. అలా ఉంటేనే చేస్తారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఇంతకు చెప్పినట్టు ఈ ఇన్వెస్ట్ చేయాలి, నేను మామూలుగా ఎవ్రీ మంత్ చేయడం నాకు హ్యాబిట్గా అవ్వదు, నాకు డబ్బులు ఎప్పుడు ఉండవు అని చెప్పేసి ఒక పెద్ద మూవ్ అంటే ఒక పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఊరుకుంటా అని చెప్తారు. అలా పెద్ద అమౌంట్ చేసి ఇన్వెస్ట్ చేసి ఊరుకుంటే అది మనకు వెల్త్ క్రియేట్ అయ్యి కాంపౌండ్ అవ్వాలని చాలా టైం పట్టేస్తుంది. కనుక మనం ఒక సింగిల్ ఇన్వెస్ట్మెంట్ చేసి కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద ఎప్పటికప్పుడు టాప్అప్ లాగా సిప్ చేసుకుంటారు. అందుకే నేను ఎంత ఇన్వెస్ట్ చేసినా దానిపైన అట్లీస్ట్ ఒక 5-10 వేలైనా సిప్ చేయమని చెప్తాను అందరికి. టాప్అప్ లాగా, చెర్రీ ఆన్ ది కేక్ మీద లాగా. ఈ ఎస్ఐపి అనేది మనకు ఉపయోగపడుతుంది. అందుకనే ఆ ఎస్ఐపి ప్లస్ అంటే లంసమ్ ప్లస్ ఎస్ఐపి ఈజ్ ఎక్సలెంట్ కాంబినేషన్. సో వెల్త్ క్రియేట్ అవ్వడానికి చాలా మంచి ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ అయిపోయినాయి తర్వాత ఇవన్నీ కూడా పేపర్ మీద పెడతారు. డ్రీమ్స్ ఉంటాయి. ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఈ మంత్ నాకు ఖర్చులు ఉన్నాయి, నెక్స్ట్ మంత్ ఇంకో ఖర్చులు ఉన్నాయి, ఈ ఫిబ్రవరి మార్చి నాకు శాలరీ మిగలదు, ట్యాక్స్లు కట్ అయిపోతాయి, ఇలా చెప్తూ ఉంటారు. కాదు, స్టార్ట్ నౌ, స్టార్ట్ టుడే. దెన్ ఓన్లీ యూ కెన్ డ్రీమ్ బిగ్, బికమ్ బిగ్, యూ కెన్ క్రియేట్ వెల్త్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో స్టార్ట్ నౌ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆరంభ శూరత్వం లేకుండా ఎవరైతే స్టార్ట్ నౌ, మేక్ ఇట్ ఎ హ్యాబిట్, కంటిన్యూ ద హ్యాబిట్. సో ఇవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని ఇవన్నీ ఒక ప్రాక్టీస్ అనుకుంటే, ఒక రూల్స్ అనుకుంటే, రూల్ నెంబర్ 1 ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. రూల్ నెంబర్ 2 డోంట్ మిస్ ద రూల్ నెంబర్ 1. అంతే. ఇలా చేస్తే డెఫినెట్లీ మనం ధనవంతులు అవ్వచ్చు. వాళ్ళకుండే లక్షణాలే ఇవి. అందుకనే మీరు ప్రపంచంలో ఇప్పుడు ఈవెన్ ఇండియాలో 1 crore ప్లస్ సంపాదించే వాళ్ళు ఎంతమంది అని లెక్కేస్తే నాట్ ఈవెన్ 1% ఆఫ్ ఇండియా. నాట్ ఈవెన్ 1% ఆఫ్ ఇండియా. ఇప్పుడు మామూలుగా రీసెంట్గా ఒక డేటా వచ్చింది. ఐటీ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం 1 crore ప్లస్ నెట్వర్త్ ఉన్న వాళ్ళు, సంపాదించే వాళ్ళు ప్రయాణం తీస్తే హార్డ్లీ నాట్ ఈవెన్ 10 lakhs ఇండియా మొత్తం. చాలా చిన్న నెంబర్. బట్ నెంబర్ పెరుగుతుందంట ఈ స్టాటిస్టిక్స్ ప్రకారంగా. కాకపోతే ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే మనం చాలా తక్కువ. సో మీరు 1% ఆఫ్ ఇండియా ఉండాలంటే పెద్ద ఇష్యూ ఏం కాదు. వీ కెన్ డూ, బట్ డిసిప్లైన్. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా ప్రాక్టీస్ చేసి స్టార్ట్ నౌ, మేక్ ఇట్ ఎస్ అ హ్యాబిట్, మేక్ ఇట్ ఎస్ అ ప్రాక్టీస్. ఆరంభ స్వరూపం కాకుండా మీరు అన్నిటికీ ఇంపార్టెంట్, డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి కూడా మనం ట్రాక్ చేయాలి. అంటే మనము
పారేస్తే కూడా లెక్కబెట్టి పారేయాలని చెప్తారు. అవునా? ఒక సామెత ఉంటుంది గుజరాతీలో, నువ్వు పడేస్తే కూడా లెక్కబెట్టి పడేయని చెప్తారు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు మామూలుగా ఇవ్వడం వేరు, లెక్కించి ఇవ్వడం వేరు. కనుక ఇటువంటి ఇన్బిల్ట్ హ్యాబిట్స్ ఎవరికి ఉంటాయో వాళ్ళు మాత్రమే డెఫినెట్లీ వెల్త్ క్రియేట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకనే మనము ఈ 1% ఆఫ్ ఇండియా ఎక్కువ మంది ఎందుకు లేరని చెప్పేది రీజన్ ఇవే. అందరికీ ఏంటంటే లైఫ్ అంటే రొటీన్ అయిపోతుంది. వస్తున్నాయి, పొద్దు 9 to 5 జాబ్ చేస్తున్నా, శాలరీ వస్తుంది, ఖర్చులున్నాయి, వెళ్ళిపోతున్నా, ఏదో తిన్నామా, లేచామా, పన్నామా అన్నట్టుగా అయిపోతుంది. అలా కాదు. థింక్ ఇన్ అ డిఫరెంట్ వే, థింక్ బిగ్, క్రియేట్ వెల్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. ధనవంతులు అయిన వాళ్ళ యొక్క ఆలోచనలు, డబ్బు పట్ల వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుందన్న చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.